హలో అండ్ వెల్కమ్ టు ఫిజిక్స్ లింక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఫిజిక్స్ లెర్నింగ్. అయితే మనం రీసెంట్గా మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఫర్ ఏపీసెట్ గేట్ సిఎస్ఆర్ నెట్ సో వీటి కోసం ఈ ఎగ్జామ్స్ రిలేటెడ్గా మనం మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ కోర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇమీడియట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కోర్సు మొత్తం మనకు 40 డేస్ కోర్స్ అది. సో 40 డేస్ ఒక రోజుకి 1 అవర్ చొప్పున అయితే 40 డేస్ కోర్స్ అది. సో ఈ కోర్స్‌లో మీకు టోటల్‌గా 60-70 వీడియో లెక్చర్స్ రికార్డెడ్ వీడియోస్ అవైలబిలిటీ ఉంటుంది. రికార్డెడ్ వీడియోస్. అలాగే మీకు ప్రాక్టీస్ క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తాను. ప్రాక్టీస్ క్విజెస్ ఉంటాయి విత్ సొల్యూషన్స్. అలాగే అసైన్‌మెంట్స్ ఉంటాయి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం 1-to-1 ఓకే 1-to-1 డౌట్స్ సెషన్ ఉంటుంది. డౌట్స్ క్లారిఫికేషన్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్ ఓకే. సో ఇవన్నీ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ కోర్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పటి నుండి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 1 ఇయర్ వరకు మీకేవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఆ రికార్డెడ్ వీడియోస్ అనేవి 1 ఇయర్ వరకు మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రైస్ వచ్చేసరికి చాలా మినిమమ్ ప్రైస్ ఉండేలా ప్లాన్ చేశాం. సో అందరికీ అవైలబిలిటీగా ఉండే విధంగా మనం మినిమమ్ ప్రైస్ ప్రెజెంట్ ఆఫర్‌లో ఉంది కాబట్టి మనం 30 రూపీస్ ఇవన్నీ ఓకే. 30 రూపీస్‌కి మాత్రమే అందుబాటులో పెట్టాము. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోర్స్ అనేది మేము ఏ విధంగా ప్లాన్ చేసామంటే రోజుకి 1 అవరే. ఓకే. సో 1 అవర్ మీరు డెడికేటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తే మీ రిజల్ట్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది. సో ప్రాపర్ స్టడీ ప్లాన్ కూడా డిజైన్ చేసాం. స్టడీ ప్లాన్ అంటే ఏ రోజు ఏంటి చదవాలి అనేది స్టడీ ప్లాన్ ప్రిపేర్ చేసాం. మీకు కంటెంట్ అనేది సిలబస్ ప్రకారం ఉంటుంది. సిలబస్ ప్రకారం కంటెంట్ అనేది ఆ వీడియో లెక్చర్స్ అనే సిలబస్ ప్రకారం అరేంజ్ చేసి ఉంటుంది. ఈ స్టడీ ప్లాన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే 1 మీరు కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ నేర్చాలని ఉందనుకోండి. సో ఈ సిలబస్‌లో ఈ కంటెంట్ వీడియోస్‌లో మీరు ఫాలో అవ్వాలి. ఆ 2 కాన్సెప్ట్స్ అనేవి ఆ రోజు కంప్లీట్ చేయాలి. అలాగే ఆ రోజు ఏదైనా ప్రాక్టీస్ క్విజ్ ఉంటే అది కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు మాక్సిమం ఈ కోర్స్‌ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలరు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ స్టడీ ప్లాన్ అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే మీరు కంపల్సరీగా మీ టాస్క్‌ని క్లియర్ చేయగలరు. సో టుడే ఈరోజు మనం ఈ వీడియోలో లిమిట్స్ కోసం స్టడీ చేద్దాం. లిమిట్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఓకే. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ థింగ్ ఫిజిక్స్‌లో మనం మ్యాథమెటిక్స్ ఈజ్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ సైన్సెస్. సో మ్యాథమెటిక్స్‌గా మాత్రమే చదివితే మనం దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేం. సో మ్యాథమెటిక్స్‌ని ఫిజికల్‌గా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ లిమిట్స్ అనేది మనం ఇంతకుముందు 10థ్ క్లాస్ ఆ స్టాండర్డ్‌లో లిమిట్స్‌ని చదివాము. అక్కడ ఏం చేస్తామంటే కొన్ని వాల్యూస్ కొన్ని ఫార్ములాస్ ప్రకారం కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. సో అది కాదు మనకు కావాల్సింది. లిమిట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో సపోజ్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను.
f of x equals to x square minus 1 by x minus 1. ఓకే, ఈ ఫంక్షన్ వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేయాలి at x ఈక్వల్స్ టు 1. x ఈక్వల్ టు 1 దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది నాకు కావాలి. సో ఇప్పుడు f of 1 ఫైండ్ అవుట్ చేస్తే 1 square minus 1 by 1 minus 1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 by 0 అంటే అన్డిటర్మైన్డ్. ఓకే, సో ఇక్కడ ఈ ఫంక్షన్ వాల్యూని మనం x ఈక్వల్ టు 1 దగ్గర డిటర్మైన్ చేయలేకపోయాం. ఓకే, సో అదే ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ వాల్యూని సమ్ లిమిట్స్ దగ్గర సమ్ వాల్యూస్ ఆ దగ్గరలో ఉన్న వాల్యూస్ దగ్గర ఎంత వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ f of 0.5 సాల్వ్ చేస్తే సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 1.5 వస్తుంది. అలాగే f of 0.9 అంటే ఈ ఈక్వేషన్లో 0.9 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1.9 వస్తుంది. 1.900 సంథింగ్. అదే f of 0.99 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫంక్షన్ వాల్యూ 1.9900 సంథింగ్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా మనం ఈ వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తున్న ఈ వాల్యూ అనేది 1కి క్లోజెస్ట్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది అంటే 1కి క్లోజెస్ట్ వాల్యూగా తీసుకుంటే మనం దీని నుంచి చెప్పొచ్చు ఏంటి, f అనేది యాజ్ x టెన్స్ టు 1 x వాల్యూ అనేది 1కి రీచ్ అవుతున్నప్పుడు మనకు ఈ వాల్యూ అనేది 2కి రీచ్ అవుతుంది. ఈ వాల్యూ అనేది 2కి రీచ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో దీన్ని మ్యాథమెటికల్గా మనం ఎలా డిఫైన్ చేస్తామంటే లిమిట్ x టెన్స్ టు 1 f of x. హియర్ లిమిట్ x tends to 1 x square minus 1 by x minus 1 equals to 2 అని చెప్పొచ్చు. ఓకే, 2 అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ నాట్ f of 1. ఇది f of 1 కాదు. దిస్ ఈజ్ నాట్ f of 1. దిస్ ఈజ్ లిమిట్ x tends to 1 x square f of x. అంటే f of x వాల్యూ 1 రీచ్ అవుతున్నప్పుడు మనకు వచ్చే వాల్యూ ఇది. సో ఇక్కడ ఇంకో విధంగా ఇదే ఫంక్షన్ని ఏ విధంగా చేయొచ్చు, f వాల్యూ అనేది సపోజ్ f వాల్యూస్ ఇక్కడ 1 కంటే తక్కువ తీసుకున్నప్పుడు ఇలా చెప్పాం. అదే ఇప్పుడు రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుని వద్దాం. సపోజ్ f of 1.5 తీసుకుంటే మనకు 2 వస్తుంది. 2.5 వస్తుంది. f of 1.5 అంటే 2.5 వస్తుంది. అదే f of 1.1 సబ్స్టిట్యూట్ చేస్తే 2.1 వస్తుంది. అలాగే f of 1.01 తీసుకుంటే ఫంక్షన్ వాల్యూ 2.010 సంథింగ్ ఇలా వస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ నుంచి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే f వాల్యూ x వాల్యూ అనేది 1కి రీచ్ అవుతుంటే మనకి ఫంక్షన్ వాల్యూ 2కి రీచ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఫంక్షన్ వాల్యూ అనేది x వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తే x ఈక్వల్ 1కి రీచ్ అవుతుందా, అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో x వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా అంటే 1 రీచ్ అవుతుంది. సో బోత్ డైరెక్షన్ నుంచి మన ఈ ఫంక్షన్ వాల్యూ అనేది f of x వాల్యూ అనేది 2ని రీచ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ దీన్నే మనం మ్యాథమెటికల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f of x. అంటే 1 వాల్యూస్ అనేవి తక్కువైనప్పుడు 1 కంటే తక్కువ ఉన్నప్పుడు అంటే అది కూడా మైన్యూట్ వాల్యూస్ తీసుకోవాలి. సో 1 వాల్యూ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకు f of x వాల్యూ 2ని రీచ్ అవుతుంది. ఓకే, సో అలాగే x వాల్యూ
1 కంటే గ్రేటర్ వాల్యూస్ అది కూడా క్లోజెస్ట్ టు 1 అంటే 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ బోత్ వాల్యూస్ మనకి ఎలా వచ్చాయి 2ని రీచ్ అయ్యాయి 2 ఈక్వల్స్ టు 2 అయింది ఓకే సో 2ని రీచ్ అయ్యింది సో ఇక్కడ ఇలా అయినప్పుడు మాత్రమే అంటే ఈ రెండు లిమిట్స్ బోత్ సైడ్స్ నుంచి ఈ ఫంక్షన్ లిమిట్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ ఫంక్షన్కి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఓకేనా సో ఆ ఫంక్షన్ వాల్యూ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు 2 అవుతుంది ఓకే సో ఇలా అయినప్పుడు మాత్రమే మనకు లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి సో ఇలా ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనం దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈజ్ కంటిన్యూస్ అంటే ఒక ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అయితే మనకు ఆ ఫంక్షన్కి లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి ఆ లిమిట్స్ అనేవి మనం ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ ఈ లిమిట్స్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇక్కడ మనం దీన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఎక్స్ వాల్యూ డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది అన్డిటర్మైన్డ్ అవుతుంది సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ సో ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి అప్పుడు ఈ ఫంక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 సో ఎక్స్ మైనస్ 1 గెట్ క్యాన్సిల్ ఇప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ 2కి ఈక్వల్ అయింది ఓకేనా సో లిమిట్స్ అనేవి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం దిస్ ఈజ్ వన్ మెథడ్ టు సాల్వ్ లిమిట్స్ అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇలా కంటిన్యూస్ అయితే ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అలాంటప్పుడు ఈ ఫంక్షన్ని అనలిటిక్ ఫంక్షన్ అంటారు అనలిటిక్ ఈ టర్మ్ని మళ్ళీ కాంప్లెక్స్ అనాలిసిస్లో యూజ్ చేస్తాం ఇక్కడ ఫంక్షన్ అనేది అనలిటిక్ అంటే అర్థం ఏంటి ఆ ఫంక్షన్ అనేది ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి రియల్ లైఫ్లో ఒక బ్లాక్ హోల్ తీసుకుంటే ఈ బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ అనేది చాలా ఇన్ఫైనైట్గా ఉంటుంది సో ఇక్కడ గ్రావిటీ అనేది ఇక్కడ ఇన్ఫైనైట్కి రీచ్ అవుతుంది సో ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర మన గ్రావిటీని డిటర్మైన్ చేయలేం ఓకే మ్యాక్సిమం గ్రావిటీ ఉంటుంది సో కానీ ఆ పర్టికులర్ ఈ పక్కన ఈ లిమిట్స్ అప్లై చేసి ఈ పర్టికులర్ పొజిషన్లో గ్రావిటీ ఎంత ఉందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు ఎలా అంటే సో ఈ పొజిషన్ తీసుకున్నాను ఈ పొజిషన్ దగ్గర గ్రావిటీ అనేది ఎంత ఉంది దాని వాల్యూని మనం పర్టికులర్గా చెప్పలేము కానీ ఎంత వాల్యూ ఉంటుంది ఎస్టిమేట్ చేయొచ్చు దాన్ని లిమిట్స్ ద్వారా చెప్తారు అది ఎలా అంటే ఈ పాయింట్కి ఈ పక్కన ఉన్న పాయింట్ దగ్గర ఎంత గ్రావిటీ ఉంది అలాగే ఈ పాయింట్ దగ్గర గ్రావిటీ ఎంత ఉంది సో దానికి అనుగుణంగా మనం ఇక్కడ గ్రావిటీ ఎంత ఉంటుందో ఎస్టిమేట్ చేయొచ్చు సో ఈ పొజిషన్ ఏమంటారంటే సింగులారిటీ ఓకే సింగులారిటీ అంటారు సో ఈ టర్మ్స్ అనేవి అనలిటిక్ సింగులారిటీ అనే టర్మ్స్ అనేవి మళ్ళీ కాంప్లెక్స్ అనాలిసిస్లో యూజ్ చేస్తాం సో గుర్తుపెట్టుకోండి అయితే లిమిట్స్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ కొన్ని లాస్ ఉన్నాయి ఏంటో చూద్దాం లాస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఓకే సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేస్తున్నప్పుడు మనం ఈ టర్మ్స్ని స్ప్లిట్ చేయొచ్చు అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్
దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే ఇక్కడ ప్రోడక్ట్ చేస్తున్నాం 2 ఫంక్షన్స్. ఆ 2 ప్రొడక్ట్స్‌ని మనం స్ప్లిట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే లిమిట్ x tends to a f of x into limit x tends to a g of x. Next one, limit x tends to a f of x by g of x. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే లిమిట్ x tends to a f of x by limit x tends to a g of x. ఓకే, అలాగే లిమిట్ x tends to a nth root of f of x. దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే మనం లిమిట్ x tends to a f of x whole power of 1 by n, అదే nth root of the limit of the function. అలాగే లిమిట్ x tends to a f of x whole power of n. దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే లిమిట్ x tends to a f of x whole power of n. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే లిమిట్ x tends to a some constant k into f of x. దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే కాన్స్టెంట్ k into లిమిట్ x tends to a f of x. So these are some laws, some properties of limits. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర మన ఫంక్షన్ అనేది కంటిన్యూస్. సో ఈ పొజిషన్ దగ్గర మనం ఈ డైరెక్షన్లో లిమిట్ అప్లై చేసిన ఈ పర్టికులర్ పొజిషన్లో ఈ డైరెక్షన్లో లిమిట్ అప్లై చేసిన మనకు ఈ ఎఫ్ ఆఫ్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లిమిట్ సపోజ్ దిస్ ఇస్ ఏ అనుకుంటే లిమిట్ x tends to a minus f of x is equal to లిమిట్ x tends to a plus f of x. అంటే బోత్ డైరెక్షన్స్ లో మనకి లిమిట్ వాల్యూ వస్తుంది, ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అలాగే దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to a f of x. ఓకే, సో ఇలా అయినప్పుడు ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఆర్ అనలిటిక్ ఫంక్షన్ అంటాం. సపోజ్ ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాను. ఈసారి ఈ ఫంక్షన్ వాల్యూ ఇలా తీసుకున్నాను. సో ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఏ అనుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లిమిట్ x tends to a minus f of x. లిమిట్ x tends to a minus అంటే a minus అంటే ఇటువైపు. సో ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే f1. అలాగే ఇక్కడ లిమిట్ x tends to a plus f of x అంటే ఈ పొజిషన్ దగ్గర అంటే ఈ x ఈక్వల్ టు ఏకి జస్ట్ హయ్యర్ వాల్యూ. సో అక్కడ లిమిట్ వాల్యూ ఎంత f2. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు, ఈ రెండు ఈజ్ నాట్ ఈక్వల్. సో ఈ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ ఆర్ నాన్ అనలిటిక్. అందుకోసం ఇక్కడ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ అనేది. సో ఇక్కడ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్, ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్ అది. సో ఇక్కడ లిమిట్ x tends to a f of x అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లిమిట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం సమ్ లిమిట్స్ సాల్వ్ చేసే మెథడ్స్ స్టడీ చేద్దాం. అలాగే సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్. ఇంకా ఎవరైనా కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా
ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా ఈ డీటెయిల్స్ ఈ లింక్స్ ఓపెన్ చేసి కాంటాక్ట్ చేయండి. లేదంటే నా వాట్సాప్ నంబర్ 9701992160. సో ఈ నంబర్‌పై కాంటాక్ట్ చేయండి. ఒకవేళ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నా ఫోన్‌పే యూపీఐ ఐడి landarravi.axis@ybl. సో దీనికి పేమెంట్ చేసి ఈ ఈ యూపీఐ ఐడికి పేమెంట్ చేసి నాకు ఒక మెసేజ్ పెడితే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.